Hey guys, welcome to Ravi Jalgama Vlogs. So ee roju manamaithe chustunnaga back manam Chicago lo unnam, Chicago downtown lo unnam. So data nunchi ee roju aithe vachinam దగ్గర 5.5 hours journey చేసుకొని వచ్చినాం. సో మా చికాగో vlog ఎలా ఉంటుందో చూడండి. సో లెట్స్ బిగిన్ ద షో. చికాగో 5 hours 6 hours రా జర్నీ. 5.5 hours నితిన్ బ్రో డ్రైవింగ్ లో ఏమైనా స్ట్రెస్ అయితే మాకు పిల్లోడు ఇద్దరం ఉన్నాం ఇక్కడ. దోస్తులందరం కలిసి దగ్గర మధ్యాహ్నం 12 o'clock అయితే స్టార్ట్ అయినాము. 12 o'clock స్టార్ట్ అయితే మేము చికాగో రీచ్ అయ్యే వరకు 5:30 అరౌండ్ 6 అయింది. మా డేటన్ టైంకి చికాగో టైంకి ఒక 1 hour డిఫరెన్స్ ఉంటుంది. అయినా సరే ఒక మధ్యలో ఒక 40 to 45 minutes స్టేడియోలో ఆగేసి కొంచెం ఫుడ్ గిట్లా తినేసినాము. సో అంతా చేసి వెళ్ళిపోయే వరకు దగ్గర 6 hours పట్టింది మాకు చికాగో పోనీకి. సో ఇప్పుడే నేను మా కార్ అయితే బ్యాక్ అయితే అక్కడ ఒక అర్ధగంట వెతికి మొత్తం డౌన్ టౌన్ అంతా చుట్టుపక్కల అంతా తిరిగి సో ఒక దగ్గర అయితే కార్ పార్క్ చేసినాం. సో $30 పడ్డది ఆ కార్ పార్కింగ్కి. సో కార్ పార్క్ చేసి ఇప్పుడైతే మేము బీన్ దగ్గరికి అయితే పోతున్నాము. ఆ కార్ అయితే డౌన్ టౌన్ మధ్యలో పార్క్ చేసినాం, మిడిల్ ఆఫ్ ది డౌన్ టౌన్లో పార్క్ చేసినాం. అక్కడ నుంచి బీన్ వచ్చేసి దగ్గర ఒక 20 minutes వాక్ ఉంది. సో అదే అనమాట ఇప్పుడైతే వాకేజ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఇగో తినొచ్చేసి నా ఫ్రెండ్ ప్రత్యూష, తినొచ్చేసి వాళ్ళ మమ్మీ. సో ఆంటీ కోసమే మేమైతే ఇప్పుడు చికాగోకి వచ్చినాం. అవును. సో ఆంటీ యూఎస్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్ని రోజులైంది వచ్చి? 10 రోజులైంది కదా. 15 days అయిపోతుంది. ఎట్లుంది? బాగా నచ్చింది. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ అవర్ గ్యాంగ్. హీ ఈస్ మందీప్, సుష్మా. సో దీస్ గైస్ యూ ఆల్రెడీ నో. యా ఇలా చెప్పని అవసరం లేదు. సో నెక్స్ట్ క్యాండిడేట్ దీపికా. సరే బ్రో పేరు వచ్చేసి నితిన్. సో మన మెయిన్ డౌన్ టౌన్ నుంచి బీన్కి అయితే దగ్గర ఒక 1 mile దాకా వాక్ అవుతుంది. సో 1 mile వాక్ మధ్యలో మనం డౌన్ టౌన్ మొత్తం చూసుకుంటా బీన్ దగ్గరికి అయితే పోయినాము. వన్స్ బీన్ దగ్గర పోయినాక అక్కడ ఏమైందంటే ఫుల్ పబ్లిక్ అయిపోయారు. ఈరోజు వీకెండ్ కదా, వీకెండ్ అవ్వడం వల్ల చాలా హ్యూజ్ రష్ ఉంది. లైన్ బీన్ లోపలికి పోనీకే లైన్ మొత్తం ఒక 1/2 mile దాకా లైన్ ఉంది. అండ్ మేము ఆ లైన్ కట్టి లోపలికి పోనీకే దగ్గర 1.5 hours ఈజీగా పడుతుంది. సో ఇప్పుడే మేమైతే ఈ బీన్ దగ్గరికి అయితే వచ్చినాం. కానీ బీన్ దగ్గర చూసి ఇంకా నా బ్యాగ్ చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ అంటే పిచ్చ పబ్లిక్ ఉన్నారు ఈరోజు ఇప్పుడు వీకెండ్ అవ్వడం వల్ల. సో ఇక్కడ నుంచి మేమైతే సో బీన్ అనేది రేపు చూద్దాం అనుకొని ఇక్కడ నుంచి మేమైతే స్కైడెక్ దగ్గరికి అయితే పోతున్నాము. ఈ స్కైడెక్ కూడా పక్కనే అనమాట, ఒక 20 minutes వాక్ ఉంది. సో జస్ట్ మళ్ళీ డౌన్ టౌన్ నుంచి వెళ్తే మనకి ఆ స్కైడెక్ కూడా కనబడుతుంది. సో ఇప్పుడైతే మేము స్కైడెక్ పోదామని ఫిక్స్ అయ్యి బీన్ని రైడ్ తీసుకున్నాము. రేపు పొద్దుగాలు చూడవచ్చు. ఇంతమందిలో చూసి పడతాం కాదు. ఇప్పుడైతే మేము బీన్ నుంచి స్కైడెక్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ బీన్ నుంచి స్కైడెక్ దగ్గరికి అయితే 20 minutes వాక్ ఉంది. దగ్గర 2 miles డిస్టెన్స్ ఉంది. మొత్తం మళ్ళీ డౌన్ టౌన్ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటే ఈ స్కైడెక్ దగ్గరికి అయితే వచ్చినాం. మన స్కైడెక్ దగ్గరికి వచ్చిన తర్వాత మేమైతే ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. మేము ఆల్రెడీ ఒక పాస్ తీసుకున్నాం, C3 పాస్. ఒక $100 ఏమో పడ్డది. మొత్తం చికాగోలో ఒక మెయిన్ 3 places ఏమైనా విజిట్ చేయొచ్చు. సో ఆ పాస్ అయితే తీసుకున్నాం. కాకపోతే మేము రిజర్వేషన్ ఏం చేయించుకోలేదు. సో కాలేజ్ అడిగిన అనమాట రిజర్వేషన్ గురించి, డైరెక్ట్ రమ్మన్నారు. సో అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ టికెట్స్ అయితే తీసుకున్నాము. వన్స్ స్కైడెక్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా అందరికైతే ఫోటో తీస్తారు. సో చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ ఫోటో తీస్తున్నారు. Hello guys, welcome to the Chicago School of Architecture. Okay. This is the building which I built with my own creativity. She also graduated. Moving forward, we'll have to walk this way to see the skydeck. Come this way. We'll have to walk this way now. She's a graduate from Patterson Art Institute. Yeah. Arikal ID బాగుంది. If you see here, this girl will cut my water. Hey, this is the bean. Outside of bean. Outside of bean. Navy pair. Adi navy pair. Yeah, Sedaka అంటే navy pair route. Adi navy pair. Wherever you want there. Wherever I come. See, this is the apartment. Designed by Vaishnu. Yeah, I'm the designer. There's no name. I'm an architecture guys. ఇగో ఆంటీ 110 ఫ్లోర్లు మొత్తం. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం.
110 ఫ్లోర్లు మనం లిఫ్ట్ ఎక్కి పోవాలి పైకి. అంతే అండి, అన్ని చూసుకుంటా పైకి పోయి లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన మొత్తం చికాగో వ్యూ ఉంటుంది. ఆ చికాగో వ్యూ మొత్తం చూసేసి రిటర్న్ రావాలి. ఇంత ఉంటుంది. ఇంతకుముందు ఈ వీడియోలో మీరు చూసినట్టు వన్స్ ఈ చికాగో స్కైడెక్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఈ చికాగో ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్ మొత్తం ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో అన్నిటి గురించి పిక్చర్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ మనం నడుచుకుంటూ అన్నిటి దగ్గర ఫోటో దిగుకుంటూ మేమైతే మన లిఫ్ట్ దగ్గర దాకైతే పోయినాము. సో మనం మొత్తానికైతే లిఫ్ట్ ఎక్కి 103 ఫ్లోర్స్ మొత్తం పైకి వెళ్ళి మనమైతే ఇప్పుడు మన మెయిన్ స్కైడెక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే కొన్ని స్టాల్స్ ఉంటాయి అనమాట. లైక్ సోవరిన్స్, చిన్న చిన్న స్కైడెక్ షర్ట్స్ అలాంటివి ఉంటాయి అనమాట. సో కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి మన వ్యూ అయితే మామూలుగా ఉండదు. స్కైడెక్ నైట్ వ్యూ అయితే మొత్తం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే నా పర్సనల్లీ ఇది నేను సెకండ్ టైం అనమాట నేను ఇక్కడ విజిట్ చేయడం. లైక్ మనకైతే బోర్ అయితే కొట్టదు. ఆ వ్యూ చూస్తూ నువ్వు ఎంతసేపు అయినా గడపచ్చు, అంత బాగుంటుంది అనమాట. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid games, the situation rotates and ఈ స్కైడెక్ వచ్చేసి మొత్తం ఒక 412 meters హైట్ ఉందన్నమాట. సో దీనిలో ఇంకోటి ఉంటుంది చికాగో 360 అని. అది నేను ఆల్రెడీ లాస్ట్ టైం విజిట్ చేశాను. అది కొంచెం చికాగో స్కైడెకే కొంచెం హైట్లో ఉంటుంది చికాగో 360 కంటే. ఆ 360 కూడా నాకు అంతేమనిపించలేదు. సో అందుకే ఈసారి మేమైతే పోలేదు. కానీ ఈ స్కైడెక్ నుంచి వ్యూ అయితే చూడండి మీరు ఎట్లుందో. అసలుకి మేమైతే దగ్గర ఇక్కడ ఒక 1 to 2 hours అయితే స్పెండ్ చేసినాము. బేసిక్గా ఈ స్కైడెక్ ఏంటంటే మొత్తం ఆ 103 ఫ్లోర్ పైన మొత్తం ఇట్లా గ్లాస్తో పెట్టేస్తారనమాట. సో మొత్తం గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసుల నుంచి మనమైతే ఈ చికాగో వ్యూ, చికాగో డౌన్ టౌన్, చికాగో సిటీ యొక్క మొత్తం ఫుల్ వ్యూ, కంప్లీట్ వ్యూ అయితే మనకు కనబడుతుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మీరు కూడా ఎవరైనా చికాగోకి వచ్చినట్టయితే 100% ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. మాత్రం మీరు చికాగోని ఇష్టపెట్టిపోవద్దు, అంత బాగుంటుంది. ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేసినాక మనం ఇక్కడే కొంచెం ముందుకు వెళ్తే మనం ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ కట్టినట్టయితే ఏమవుతుందంటే మనకి చికాగో డౌన్ టౌన్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక ఫోటో అయితే తీస్తారనమాట. మొత్తం గ్లాస్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనం ఒక 2 minutes అయితే మనకు అలాట్ చేస్తారు. మనకు అలాట్ చేసిన టైంలో వాళ్ళు ఒక ఫోటో తీస్తారు, అలాగే మనం కూడా కొన్ని ఫోటో తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అందరు ఎలా దిగుతున్నారో. సో అలా అనమాట, ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు ఫోటో దిగొచ్చు. అందరికి ఒక 2 minutes అయితే అలాట్ అవుతారు. సో నేను కూడా వెళ్ళి కొన్ని అయితే ఫొటోస్ దిగినాం, నేను మా ఫ్రెండ్స్తో కలిపి. సో ఇప్పుడే మేము అయితే స్కైడెక్ అయితే అంత అయిపోయింది. సో స్కైడెక్ అంత అయిపోయిన తర్వాత నేనైతే కిందికి వచ్చి మాకు స్కైడెక్ ఇచ్చిన టికెట్లో కూపన్స్ అయితే ఉన్నాయి. సో ఒక పిజ్జా షాప్లో కూపన్స్ ఉన్నాయి. సో ఆ పిజ్జా దేనికి అయితే పోతున్నా. సో ఇదంతా ఇప్పుడు చికాగో డౌన్ టౌన్. మనం చికాగో డౌన్ టౌన్ సెంటర్లో అయితే ఉన్నాము. సో పిజ్జా వేద్దామని చెప్పి అడుగుతున్నారు కదా, అక్కడ ఒక పిజ్జా షాప్ ఉంది. సో ఆ పిజ్జా షాప్ దగ్గర పోతే ఏమైందంటే వాడు క్లోజ్ చేసిండు. ఇంకో 25 minutes ఉంది, కానీ లోపలికి ఎవరు రాణిస్తలేడు. ఇంకేం చేస్తాము, మాకు ఆ దగ్గర కూపన్ ఉందన్నమాట. కొంచెం ఏదో ఒక $10 కూపన్ ఏమో ఉంది. ఎందుకంటే మేము స్కైడెక్కి వెళ్ళాం కదా, అది యూజ్ చేస్తే అక్కడ కూపన్ వర్కౌట్ అవుతుంది. కానీ సరే యూజ్ చేద్దాం అనుకుంటే వాడు లోపల రాణిస్తలేడు. అందరికి ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకు అలా తిన్నాము. మళ్ళీ మన ఇంతవరకు ఏం తినలేదు. చాలాసేపు నడిచినాము, అటు ఇటు తిరిగినాం కదా, ఫుల్ ఆకలి అవుతుంది. బట్ ఇంకా ఇప్పటికైతే ఆ పిజ్జా అయితే లేదు. సో చూస్తాం, ఇక్కడ మన ఇండియన్లో ఒక స్ట్రీట్ ఉంటుంది, డెమాన్ స్ట్రీట్. సో ఆడికెళ్ళి తింటాం, లేకపోతే డైరెక్ట్ మోటల్కి వెళ్ళి మేము మధ్యాహ్నం తెచ్చుకున్న రైస్ అయితే ఉంది, అదైనా తినేస్తాం. సో ఏదో ఒకటి చేయాలి. ఒక మోటార్ కూడా ఒక 25 miles ఇచ్చేసి ఒక మోటార్ అయితే బుక్ చేసుకున్నాం మేము. సో మా ఫ్రెండ్స్ కార్ తీసుకురాని వేరు. మంచి వాళ్ళు రాగానే ఆ మోటార్ అయితే అక్కడికైతే వెళ్తాము. వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం. మోస్ట్లీ అక్కడ తినేస్తాం ఇక అక్కడ మోటార్లోనే. సో గాయస్, ఈ రోజుతో ఈ డే వీడియో అయితే అయిపోయినకి వచ్చింది. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడతా. మళ్ళీ రేపటి వీడియో ఇంకోటి వస్తుంది, దాన్ని కూడా చూసి అన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయేస్తాం మళ్ళీ.